జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి, మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి, ఎడమ అరచేతి వ్రేళ్లను, కుడి చేతిని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును ఎడమ మూలాధారంలో ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మాకు చిన్నపిల్లవానికి ఉన్న శక్తివంతమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. చిత్తమును సహస్రారంపై ఉంచి ఎడమ మూలాధారంలో ఏదైనా చైతన్య తరంగాలు వస్తున్నాయా అని గమనిస్తూ ఉందాం.
ఇప్పుడు కుడి చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచి ఎడమ చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుని జాగృతం చేయండి. అమ్మా, శ్రీ కార్తికేయుని యొక్క శక్తితో మాలో ఉన్న దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవృత్తిని, దుష్ట చూపులను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దండి. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మధ్య మూలాధారంపై చిత్తము ఉంచి ధ్యానం చేసుకుని మధ్య మూలాధారం శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు గణేశుని గుణములను జాగృతపరుచుకొనుటకు మూలాధార చక్రము యొక్క 4 దళములపై ధ్యానం చేసుకుందాం. మొదటి దళము మీద చిత్తాన్ని ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా చుట్టూ ఉండే వాతావరణంతో సామరస్యంగా, మధురంగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మాకు అమాయకత్వం యొక్క శక్తిని తెలియచేసి అమాయకత్వంతో కూడిన నైతిక విలువలను ప్రసాదించండి. బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని ప్రసాదించండి.
ఇప్పుడు రెండవ దళముపై చిత్తాన్ని ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉండే చెడు శక్తులను, చెడు కామ వాంఛలను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మా మూలాధారంలో ఉన్న దుష్ట శక్తులను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మా శరీరంలో ఉన్న ప్రతి అణువుని హుందాతనంతో శుద్ధ ఆత్మ యొక్క దైవిక శక్తితో నింపండి. ఇప్పుడు మన చిత్తాన్ని మూడవ దళం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి నాకు వినమ్రతను ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి శ్రీ గణేశునికి ఉన్న వేదాల యొక్క, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ వేదాల, శాస్త్రాల సారాన్ని మాలో స్థిరపరచండి.
ఇప్పుడు మనం మన చిత్తాన్ని మూలాధారం 4వ దళముపై ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీ దివ్య ప్రేమ శక్తితో మా మూలాధారం 4వ దళాన్ని ప్రకాశవంతం చేయండి. శ్రీ మాతాజీ, మీరు మాకు ఇచ్చిన భద్రత ద్వారా శ్రీ గణేశునికి ఉన్నంత నిర్భయాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సామూహిక స్పృహ కలుగచేయండి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ధర్మాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మా ప్రతి అణువులో మీ దివ్య ప్రేమ యొక్క అమృతాన్ని నింపండి. ఇప్పుడు చిత్తాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంపైకి తీసుకుని వెళ్ళి సహస్రారంపై స్థిరపరిచి నిర్విచారంలో ఉంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృత చేసుకుని బంధన్ వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. But as Kundalini rises, on every center you start getting the light of that center. At the first center you get back your innocence. Your eyes become innocent. Your behavior becomes innocent. You are not filled with lust and greed. You don't look at things with lust and greed, but you look at things with innocence, which is a very big thing that people have lost, and that you get back. And such a person develops many qualities. One of them is that such a person is full of fragrance. Such a person has a tremendous gravity. Tremendous gravity. And such a person has tremendous dynamism, and attraction is a bad word, so I don't want to use it, but magnetic. His magnet is awakened within him. This is the center of your magnet, of the earth. Such a person develops a tremendous sense of roads, and sense of direction. You place him anywhere, he will know where to go, like birds. You place birds anywhere, they know which side is north, south, east, west. In the same way, you also develop your lost innocence and your magnet within you by which you have proper direction. But the highest of all, you develop the proper direction to wisdom, which is a wise thing to do. You just don't do stupid things. You just don't do. Even if you ever try to do it, you will not do it because you know it is so stupid. Just you don't do it. I mean, it is so simple to be wise than to be stupid. Because if you have to be stupid, you have to go out of the way to be stupid and idiotic. But if you want to be normal and wise, is the easiest thing to do. But what people do is to do things that would make them more and more stupid, nonsensical. Because also some people told me they do it, the reason being they think they have a nuisance value. Like in London now we have one funny stuff going on, they call it what? Punk rock. You see, it's a funny stuff. Now, poor things, they don't know what they are doing. And I think only value of that punk rock system is this, that they try to sort of make a nuisance out of them so that people feel attracted towards them, or sort of a significance out of them. But when you become a realized soul, you realize your significance because you understand you are part and parcel of the whole, and that your significance is to give realization to others. The highest of highest. That's what you have to do. Now you are a saint.
And that's how the whole attitude of cheapishness, of outward shallowness finishes, and you become a serene, dignified personality. This is not possible through any sermon, any lecture. It is only possible when the Kundalini rises, you become like a very dignified child. Very dignified child. I had seen one beautiful painting done of Mother Mary being taught first time. If you see her as a child, she is a very dignified personality. As a child, she is about 10 years of age. I have seen my own grandchildren who are not very old but extremely dignified. They walk like kings, behave like kings. In every behavior, you find there's such a dignity. They'll never do something shallow. They'll never ask for anything. They never weep for anything. They never cry for anything. They're so dignified and they understand it so well what is dignity is. I don't have to tell them because they're born realized. In the same way, you become that. Nobody has to tell you that do this or do that. But you understand that you must have self-respect. This happens to you automatically. This is actualization. Nobody has to tell you that you be dignified, you just become. I have seen people who were absolutely absurd. Even from this punk rock we got some people. And they were so changed that people could not recognize them. But one thing bad has happened with this punk rock, that they put some sort of dye in their head, and since then their eyes became very weak. Because these dyes, I think, make the optic lobe covered with some sort of a color, and you can't see properly, and the eyes became very weak. And it took some time for us to remove the effect of those dyes from their head. We go headlong. What's wrong? There's nothing wrong in this world if it is a stupid fool. But for a wise man, there are very many things which are absolutely wrong, and there are very many things which are absolutely correct. So you develop your wisdom by this first sentence.